ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఓ గ్యాంగ్కు పోలీసులు చెక్ పెట్టారు. ఇక చైన్ లింక్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి 4 వ్యక్తులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ స్థాయిలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లికి చెందిన తెప్పాలి సైదులు మరో 3తో కలిసి 2023లో ఓ సంస్థ ఏర్పాటు చేశాడు. పెన్ పహాడ్కు చెందిన సురేష్ కుమార్, హుజూర్ నగర్కు చెందిన శ్రీధర్, ఏపీలో కృష్ణా జిల్లా నందిగామకు చెందిన రామకృష్ణ ఈ సంస్థలో సహచరులుగా ఉన్నారు. వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి 2023లో హెబ్సిబా పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. తమ సంస్థలో 6,000 కట్టి ఏజెంట్గా చేరితే మొదట్లో 2,000 విలువైన బహుమతిస్తున్నారు. బహుమతి ఇవ్వడంతో పాటుగా కొత్త సభ్యులను చేర్పించిన వారికి 20 నెలల పాటు నెలకు 1000 చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించారు. ఈ స్కీములో చేరితే తమకు ఎలాంటి నష్టం కలగదని భావించిన వేలాది మంది 6,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఈ కేసులో మొత్తం 26 మంది నిందితులున్నారని, వారిలో 4గురిని అదుపులోకి తీసుకున్నామని సిపి తెలిపారు. ఇవాళ మన దగ్గర పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటి పెద్దది చీటింగ్ ఏదైతే ఆర్గనైజ్ అవుతుందో ఇంకా బిల్డింగ్ స్టేజ్లోనే ఉందో దాన్ని ముందే ఇన్ఫర్మేషన్ కొంచెం డెవలప్ చేసుకొని అది అంతా కూడా ఇది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది పాలకుర్తి పోలీస్ స్టేషన్లో మన దగ్గర అది కేసు రిజిస్టర్ చేసినాము. చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అట్లాగే ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ కింద ఈ కేసులో బేసికల్గా మనకి ఇప్పుడు 4 అక్యూజ్ ఎవరితో ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే 26 వరకు ఉంది. సో ఈ 26లో ఇప్పుడు 4 మన దగ్గర ఉన్నారు. సో ఫస్ట్గా వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారో అప్లికెంట్ కావచ్చు, అదే డిపాజిటర్ కావచ్చు, అతనికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని అతని దగ్గర 6,000 రూపాయలు ఆయనకి చెప్తారు, 6,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. సో 6,000 రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి ఇది హర్బల్ ప్రోడక్ట్ అని ఎట్లా చెప్తారు. ఇవి సబ్బు కానీ, అది టూత్ పేస్ట్ ఉంది, హెయిర్ ఆయిల్ ఉంది, షాంపూ ఉంది, సో ఇట్లా వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి. సో వీటికి వాల్యూ వాళ్ళు చెప్తారు దట్ 2,000 రూపీస్ ఉంది వీటికి వాల్యూ. కానీ దీనికి రియల్ వాల్యూ చూస్తే మార్కెట్లో 300 కంటే పైన ఉండదు. సో అంత వాల్యూ ప్రోడక్ట్కి వాళ్ళు 300 ప్రోడక్ట్కి వాళ్ళు 2,000 రూపాయలు అట్లా చెప్పి వాళ్ళకి అది 6,000లోనే 2,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్తారు. ఇలా వివిధ జిల్లాలకు చెందిన 28,493 మంది నుంచి 6,000 రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన మొత్తం సుమారుగా 16 కోట్లు తమ వద్దే పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఏదో తేడా ఉందని గ్రహించిన కొందరు పోలీసులను ఆశ్రయించారు. చైన్ లింక్ సిస్టమ్ ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం పోలీసులకు తెలియడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ స్కీమ్ పూర్వపరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేపట్టిన పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో సిపి సన్ప్రీత్ సింగ్ వివరించారు. ఒక 20 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్ చేసుకుంటారు. సో గ్రూప్లో ప్రతి మనిషి 36,000 ఇవ్వాలి, లేకపోతే ఒక మనిషి 20 మెంబర్స్ అయినా అట్లా కూడా డిపాజిట్ చేయొచ్చు. సో 20 యూనిట్స్కి ప్రతి యూనిట్కి 36,000 రూపాయలు చొప్పున టోటల్ అది వాల్యూ చూస్తే 7.2 lakh రూపీస్ అది డిపాజిట్ చేయాలి ఒక్క చిట్టి గ్రూప్కి. సో దాంట్లో వాళ్ళకి రిటర్న్ ఎట్లా ఇస్తారు, 36,000 డిపాజిట్ చేస్తే ఫస్ట్ నెల 95,000 రిటర్న్ ఇస్తారు, తర్వాత సెకండ్ మంత్ 96, తర్వాత 98,000, అట్లా వెళ్తూ 20 మంత్స్లో లాస్ట్ మంత్కి 1,14,000 రిటర్న్ ఇస్తారు. ఈ కంపెనీలో చేరిన వారిలో కొందరిని గుర్తించి వారి ద్వారా చీటీల వ్యాపారం కూడా చేసినట్టు సిపి వివరించారు. ఆ చీటీల స్కీమ్ ద్వారా కూడా స్కామ్ చేశారని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితులు ఉపయోగిస్తున్న బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించారు. 17 బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సుమారు 5.48 కోట్ల రూపాయలు బ్లాక్ చేసినట్టుగా సిపి సన్ప్రీత్ సింగ్ వివరించారు. నిందితుడు సైదులపైన మెదక్, సూర్యాపేట, ఇల్లందు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సైతం కేసులున్నట్టుగా సిపి వెల్లడించారు. నిందితుల నుంచి 5.92 లక్షలతో పాటు 685.5 గ్రాముల బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టుగా సిపి తెలిపారు.
సో వాళ్ళది టోటల్ మనము వాళ్ళు ఎంతవరకు వాళ్ళు డిపాజిట్ తీసుకున్నారు పబ్లిక్ దగ్గర అది లెక్క చేస్తే దాదాపు 23.6 crore వరకు వాళ్ళు పబ్లిక్ నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేశారు. దాంట్లో ప్రైమరీ స్టేజ్లో ఉంది కాబట్టి వాళ్ళ లెక్క ప్రకారంగా 50% అంటే 12.5 crore వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. కానీ దానికి నిజంగా అది మార్కెట్ వాల్యూ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 2,000 చూపిస్తే దానికి 300 ఉంది మార్కెట్ వాల్యూ. సో మార్కెట్ వాల్యూ చూస్తే చాలా తక్కువ ఉంది, ఓన్లీ 85 lakh వరకే మార్కెట్ వాల్యూ ఉంది. సో ఇప్పటికీ ఆల్రెడీ 10.2 crore వరకు పబ్లిక్ ఆల్రెడీ మోసం చేసి పెట్టాడు ఇతను. సో ఆ పబ్లిక్కి మా తరఫు నుంచి రికవరీ ఏదైతే ఉందో ఇతని దగ్గర నుంచి అది కోర్టుకి అంతా కూడా సబ్మిట్ చేసుకుని అక్కడ కోర్టు నుంచి పబ్లిక్కి అందరికీ కూడా అది పంచుకోవడం కూడా జరుగుతుంది. సో ఇతని దగ్గర ఇప్పుడు మేము రికవరీ చేసింది మొత్తం దాదాపు 1.48 crore, దాదాపు 1.5 crore రూపాయలు అది క్యాష్ ఇతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇతని బ్యాంక్ ఖాతాలోని కూడా దాదాపు 5.5 కోట్ల వరకు రూపాయలు ఉంది, అది బ్యాంక్ ఖాతాలో అది కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇది టోటల్ మనం టోటల్ అంతా కలిపి చూస్తే దాదాపు 7 crore వరకు ప్రాపర్టీ టోటల్ ఇతని దగ్గర మేము రికవరీ చేసినాము. ఇదంతా కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అక్కడ నుంచి ఇది అంతా కూడా అందరికీ పంచుకోవడం జరుగుతుంది ఎవరైతే బాధితులు ఉన్నారో. నిందితులను పట్టుకున్న వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐలు పవన్, జానకిరామరెడ్డి, ఎస్ఐ వంశీకృష్ణను సిపి అభినందించారు.